హాయ్ అండి. నేను మీ చంద్రకళ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్ర స్క్రాప్స్ అండ్ జ్యువెలరీ. ఈరోజు ఇంకో వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను అండి. సో నేను ఈరోజు అయితే ఏం చూపించబోతున్నాను అంటే, ఒకళ్ళైతే నన్ను ఒక క్వశ్చన్ అయితే అడిగారండి. ఇది ఎంత నీట్గా ఎలా కట్ చేస్తున్నారు అని అయితే అడిగారు. అండ్ వీటిని అంటే మనం ఆల్రెడీ ఇక్కడ వ్యాక్ షీట్ అయితే యూజ్ చేస్తాం కదండి, దాన్ని నీట్గా ఎలా కట్ చేస్తున్నారు అండ్ అంటే బయట కాలుస్తున్నారు. సో అలా కాలుస్తున్నారా అని నన్ను అయితే ఒకళ్ళు క్వశ్చన్ చేశారు. సో దానికోసం అయితే నేను ఇప్పుడు వీడియో అనేది మీకు పెడుతూ చూపిస్తున్నానండి. నేనైతే ఏ విధంగా కట్ చేస్తున్నాను, ఏ టూల్ అనేది యూజ్ చేస్తున్నాను అనేది. సో వీడియోలో అయితే మీరు చూస్తున్నారు కదండి, నేనైతే ఇది ఒక చైన్ కోసం అయితే నేను మేక్ చేసి పెట్టేసుకున్నాను, రెడీ చేసి పెట్టుకున్నాను. సో వీటిని ఎలా కట్ చేస్తున్నాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను క్యామ్ లైట్ అయితే యూజ్ చేశాను, అందుకే నేను కింద అయితే ఇది పెట్టేశాను. సో నేనైతే కనుక కత్తెర యూజ్ చేస్తున్నాను అండి. ఇదైతే కనుక మిషన్ కత్తెర అండి. మిషన్ యూజ్ చేస్తారు కదండి, నెంబర్ 9 ఆ సీజర్ అయితే నేను తీసుకున్నాను. సో దాంతో అయితే నేను ఇప్పుడు కట్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే కనుక ఈ విధంగా ఎక్స్ట్రాస్ ఉన్నవి ఎక్కువగా ఉన్నవి ముందు మొత్తం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదండి, ఈ సీజర్కి అయితే చివర్లు కూడా చాలా షార్ప్గా ఉంటాయి. సో వీడియోలో ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఒకసారి ఇటువైపున పెట్టి ఈ విధంగా అయితే కట్ చేశాను. అండ్ నెక్స్ట్ అటు సైడ్ ఆపోజిట్ సైడ్ తిప్పేసి సేమ్ అదే విధంగా అయితే కట్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, మనకి ఎక్కడెక్కడైనా వ్యాక్ షీట్ అయితే కనిపించడం లేదు. సో వీడియో అయితే చూస్తున్నారు కదండి. సో ఒకవైపు తిప్పేసి రెండో వైపు అనేది అంటే నాకు ఈ విధంగా అయితే అనుకూలంగా ఉంది. సో అందుకే నేను ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి అయితే కొంచెం నీట్గా అయితే చూసి కట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ విధంగా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. మీరు వీడియోలో చూస్తే కనుక నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను. సో నా దగ్గర అయితే మిషన్ ఉందండి. సో మిషన్ ఉండటం వల్ల నేను మ్యాక్సిమం ఈ సీజర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. అండ్ చిన్న సీజర్స్ కూడా ఉన్నాయి వీటిని కట్ చేసేవి, బట్ వాటిని యూజ్ చేయడానికి నాకు కొంచెం కష్టంగా ఉంది. సో నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇది చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. అంటే చిన్న చిన్న అంచులు కూడా నేను కట్ చేసుకోవడానికి చాలా బాగా బాగుందండి. సో ఈ సీజర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ అనేది చేయగలండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయగలరండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.